సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ వేశారు. రిమాండ్ ఉత్తర్వులను రద్దు చేయాలి అని ఆమె సుప్రీంకోర్టును కోరారు. తన అరెస్ట్ అక్రమం అని కోరుతూ తాజాగా పిటిషన్ మూవ్ చేశారు. కేంద్రం చేతిలో ఈడీ కీలుబొమ్మగా మారిందని తన పిటిషన్లో ఆరోపించారు. ఈడీ పొలిటికల్ ఎజెండాతో వెళుతోందని పిటిషన్లో ప్రస్తావించారు. ఈడీ తీరును నిరసిస్తూ 537 పేజీల వివరాలతో కవిత తరపు లాయర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అమ్మను పిల్లలను కలవటానికి అనుమతిని ఇవ్వండి అని పిటిషన్లో కోరారు. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు కవిత. తల్లి శోభ, కొడుకులు ఆదిత్య, ఆర్య, చెల్లెలు అఖిల, సౌమ్య, వినూత, ప్రశాంత్ రెడ్డిని కలవటానికి పర్మిషన్ ఇవ్వాలి అని అభ్యర్థించారు. ఎక్కువ మందిని కలవడం వల్ల దర్యాప్తుకు ఆటంకం అని ఈడీ పేర్కొంది. కవిత విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం తల్లి, కొడుకు, కుటుంబ సభ్యులను కలవడానికి మాత్రమే అనుమతినిచ్చారు. మరోవైపు 4వ రోజు కవితను విచారించబోతోంది ఈడీ. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, 4వ రోజు విచారణకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అలాగే కోర్టులో కవిత వేసిన పిటిషన్ స్టేటస్ ఏంటి? ఇక ఢిల్లీ మద్యం కేసులో తన అరెస్టు ఉల్లంఘనలతో కూడుకుందని చెప్పేసి తన ప్రాథమిక హక్కులను కూడా భంగాన్ని కలిగిస్తుందని చెప్పి కవిత రోజు అవెన్యూ కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. మనం చూస్తున్నాము, రోజు అవెన్యూ కోర్టు జడ్జి జస్టిస్ నాగ్పాల్ కూడా ట్రాన్స్ఫర్ అయ్యారు. బవేలి కొత్త జడ్జి రోజు అవెన్యూ కోర్టుకు వచ్చారు. మరి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టు దాఖలు చేసిన రిట్ పిటిషన్ లో తెలిపారు, ఈడీ ఏకపక్షంగా నియంతృత్వంగా వ్యవహరిస్తుంది అన్నారు. మరి అలాగే పిటిషన్ పెండింగ్ లో ఉండగానే అరెస్ట్ చేశారు. తన హక్కులకు, ప్రాథమిక హక్కులకు ఉల్లంఘన కలిగిస్తున్నారని చెప్పేసి కూడా అవడం జరిగింది. ఇక ఢిల్లీ రోజు అవెన్యూ కోర్టులో కూడా ఒక పిటిషన్ వేశారు. తన పిల్లలతో అలాగే అమ్మను అందరినీ కలవటానికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి చెప్పారు. నిన్న కోర్టు దగ్గర కొన్ని ఈడీ ఆఫీస్ దగ్గర కొన్ని నాటకీయ పరిణామాలు జరిగాయి. వాస్తవంగా 6 నుంచి 7 వరకు కుటుంబ సభ్యులను ఎలౌ చేస్తారు. కాకపోతే నిన్న 7 నుంచి 8 వరకు కుటుంబ సభ్యులను ఎలౌ చేయడం జరిగింది. ఎందుకంటే ఆమె ఇంట్రాగేషన్ అనేది ఎక్కువ సమయం, వాస్తవంగా 10 నుంచి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేయాలి. కానీ 10 గంటల నుంచి 7 గంటల వరకు చేశారని చెప్పేసి సమాచారం అందుతుంది. ఆమెపై విపరీతమైన ఒత్తిడి పెడుతుంది ఈడీ అని చెప్పి తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి మోహిత్ కుమార్ అలాగే నిన్న కేటీఆర్ కూడా వివరించినట్టు తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే ఆమె రోజు అవెన్యూ కోర్టును ఆశ్రయించడం జరిగింది. మద్యం విధానంతో తనకి ఎలాంటి సంబంధం పోయి పట్టించేలా ఈడీ దర్యాప్తు చేస్తుందని చెప్పేసి కూడా చెప్తుంది. మరి కేసులో నమోదైన ఎఫ్ఐఆర్ సహా అభియోగ పత్రాల్లో ఎక్కడ పేరు నిందితులుగా పేర్కొనలేదని కూడా ఈ కవిత పేర్కొన్నారు. 2022లో సిబిఐ 7 గంటల పాటు విచారించిందని, ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో నిందితురాలుగా చేర్చలేదని చెప్పేసి కూడా సిబిఐ చెప్పిందని చెప్పేసి కవిత ఈ సందర్భంగా కోర్టుకి చెప్పారు. కొందరి వాంగ్మూలాల ఆధారంగానే తను అరెస్ట్ చేసి మద్యం కేసులో ఇరికించే ప్రయత్నం చేశారు. ఇది పూర్తిగా కుట్రపూరితమైన కేసుగా కవిత అభివర్ణించారు. మరి ఈడీ దర్యాప్తు పారదర్శకంగా కొనసాగట్లేదని చెప్పేసి కూడా సాక్షులపై 3rd డిగ్రీ పద్ధతిని ఉపయోగిస్తుంది కూడా ఆరోపించారు. ఈ కేసులో సాక్షిగా ఉన్న ఈ చందన్ రెడ్డిపై చేసుకున్న ఘటన ఇందుకు ఉదాహరణ కూడా ఆమెకు చెప్పారు. మరి ఈడీ యొక్క వ్యవహార శైలి, తీర్పు అంటే విచారణ చేసే పద్ధతి బాగాలేదని చెప్పేసి ఆమె తన పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనుసరిస్తున్న కఠిన పద్ధతుల కారణంగానే పి శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవ, మాగుంట శ్రీనివాసరెడ్డి అందరూ కూడా అప్రూవర్ గా మారిపోయిన విషయాన్ని కవిత ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే తన అరెస్టు అనేది తన అరెస్టు అక్రమమని, ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇది కరెక్టే కాదని సుప్రీంకోర్టు వెంటనే ఈ కేసుని రద్దు చేయాలని చెప్పేసి కూడా ఆమె సుప్రీంకోర్టును కోరారు. మరోవైపు రోజు అవెన్యూ కోర్టులో తన ఫ్యామిలీ మెంబర్స్ ని ఎక్కువ మందిని కలవటానికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా కవిత కోరడం జరిగింది. మరి దర్యాప్తు సంస్థలు సుప్రీంకోర్టు ఇచ్చిన హామీని నెరవేర్చలేదు, అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని చెప్పేసి కూడా కవిత చెప్పడం జరిగింది. మరి ఎలాంటి ట్రాన్సిట్ వారెంట్ లేకుండానే ఢిల్లీ తరలించారని రిట్ పిటిషన్ లో కవిత పేర్కొన్నారు. మరి అరెస్టు ఉత్తర్వుల్లో పేర్కొన్న కారణాలు పూర్తిగా అవాస్తవమని, ట్రయల్ కోర్టుకు సమర్పించిన రిమాండ్ దరఖాస్తు సైతం తప్పుదోవ పట్టించే విధంగా ఉందని చెప్పేసి పేర్కొన్నారు. మరి మనీ లాండరింగ్ చట్టంలోని సెక్షన్ 19 సబ్సెక్షన్ 1 ప్రకారం ఒక వ్యక్తిని అరెస్ట్ చేసే ముందు తమ వద్ద సాక్ష్యాధారాల ఆధారంగానే లిఖితపూర్వకంగా నమోదు చేయాలని కవిత చెప్పారు. కానీ ఆ రకంగా ఇక్కడ జరగలేదని చెప్పేసి కవిత చెప్తున్నారు. ఎందుకంటే
ఆ అన్ని కవితను అరెస్ట్ చేసిన మొదటి నుంచి కూడా ఎండింగ్ వరకు ఈడీ ఆఫీస్ కి తరలించే వరకు కూడా ఈడీ ఆఫీస్ ఇంట్రాగేషన్ కూడా అన్ని అక్రమంగా రాజకీయ దురుద్దేశంతోనే జరుగుతున్నాయి అని చెప్పేసి ఈ కవిత తన పిటిషన్ లో పెట్టుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా చూసుకున్నట్టుగైతే ఒకవైపు సుప్రీం కోర్టులోను మరోవైపు రోజ్ అవెన్యూ కోర్టులోను ఆమె పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. మోహిత్ కుమార్ నిన్న గత రాత్రి కేటీఆర్ తన అన్నయ్య కేటీఆర్ అలాగే లాయర్ మోహిత్ కుమార్ తో ములాఖత్ అయ్యారు. ములాఖత్లో ఈడీ విచారణకు సంబంధించి పలు అంశాలను వివరించారు. ముఖ్యంగా ఈడీ చాలా దారుణంగా వ్యవహరిస్తుంది, ప్రాథమిక హక్కులకు కూడా భంగం కలిగిస్తుంది అని చెప్పేసి ఆమె చెప్పారంటే సంథింగ్ ఏదో జరిగింది లోపల. అంటే కవితపై చాలా ఒత్తిడి తీసుకొస్తున్నారు, కేసు విషయంలో చాలా ప్రెషర్ ఎక్కువ తీసుకొస్తున్నారు, ఎక్కువ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. అలాగే కవితను ఎలాగైనా ఈ కేసులో ఇరికించి ఆమెను దోషిగా నిందితురాలుగా చూపించేందుకు ఈడీ ప్రయత్నం చేస్తుందనే అంశాన్ని కవిత తన లాయర్ ద్వారా బయటకు చెప్పడం జరిగింది, మరి పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఇటు న్యాయ పోరాటం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి కూడా కవిత చెప్తున్నారు. మరి కవిత లాయర్ మోహిత్ కలవాలి, కుటుంబ సభ్యులను కలవడం కోసం రౌజ్ అవెన్యూ కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు తల్లి కుమారులను ఎప్పుడు కలిసే అవకాశం ఉంది? రాత్రి 7 గంటల నుంచి 8 గంటల 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో కలవాలి. వాస్తవానికి రోజ్ అవెన్యూ కోర్టు ఇచ్చిన టైం వచ్చి సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల ప్రతిరోజు కుటుంబ సభ్యులను కలవచ్చు. కాకపోతే నిన్న గత రాత్రి మాత్రం 7 నుంచి 8:30 దాకా టైం ఇచ్చారు. మరి ఈ రోజు వాళ్ళ అమ్మ అలాగే పిల్లలు ఇతర కుటుంబ సభ్యులందరినీ కూడా కలవడానికి 7 కుటుంబ సభ్యుల్ని కలవడానికి కవిత దరఖాస్తు కోర్టుకి మరి అంతమందిని ఒకసారి అవకాశం ఇవ్వం, ఇద్దరు లేదా ముగ్గురికి మాత్రమే అవకాశం ఇస్తామని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ చెప్పిన నేపథ్యంలోనే కవిత కోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిరాకరించడం వల్ల మోహిత్ రావు కవిత పేర్కొన్న పిటిషన్ కోర్టులో వేశారు. ఈ రోజు కుటుంబ సభ్యులు అందరినీ కలిసే అవకాశం ఉంది, ఎందుకంటే కుటుంబ సభ్యులతో కలవడానికి కోర్టు అనుమతించింది. అయితే ఎంతమందిని పక్కగా దానిలో పేర్కొనలేదు కాబట్టి ఆ అంశాన్ని కూడా ఈ రోజు పేర్కొనాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ఎందుకంటే 2 కంటే 3 వస్తే మొన్న యాక్చువల్ కవితని కలవడానికి కేటీఆర్, హరీష్ రావు 3 కూడా వచ్చారు. ప్రశాంత్ రెడ్డిని అలౌ చేయలేదు, కేవలం కవితని కేటీఆర్, హరీష్ రావును మాత్రమే అలౌ చేయడం జరిగింది. ఇక ఇలాంటి పరిస్థితి ఉంది కాబట్టి మరి కోర్టే ఈ అంశానికి డైరెక్షన్ ఇవ్వాలి, ఎంతమందిని కలవాలి, ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కలవడానికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా కవిత కోరుకుంటున్నారు. మరి కవితపై తీవ్రమైన ఒత్తిడి అని చెప్పేసి కూడా తెలియదు, ఎందుకంటే ఈడీ దర్యాప్తు చాలా వేగంగా జరుగుతుంది. ఈ కేసును తొందరగా క్లోజ్ చేయాలని చూస్తున్నారు. ముఖ్యంగా రేపు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ని కూడా ఈ ఈడీ ఆఫీస్ కి తీసుకురావాలని ప్రయత్నిస్తుంది. ఈడీ ఆఫీస్ లో కలిసి సంయుక్తంగా విచారించాలి అని చెప్పేసి భావిస్తున్నారు. అలాగే ఈ రోజు రేపట్లో చూసుకున్నట్టుగైతే ఇటు శరత్ చంద్రారెడ్డి, అరుణ్ రామచంద్ర పిల్లై అందరినీ కూడా ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్టు అధికార వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఒకవేళ కానీ వాళ్ళందరూ కానీ ఇక్కడ కానీ వచ్చినట్టుగైతే అందరినీ కలిసి కట్టుగా విచారించడం, అలాగే విడివిడిగా కూడా విచారించడం, మొత్తం దీనిలో వాస్తవాలు ఏమున్నాయని తెలుసుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అయితే ఇప్పటిదాకా కూడా అరుణ్ రామచంద్ర పిల్లై గాని, మాగంటి రాఘవ గాని ఇచ్చిన శరత్ చంద్రారెడ్డి ఇచ్చినట్టు వాంగ్మూలాలన్నీ కూడా బలవంతంగా వాళ్ళపై 3rd డిగ్రీ ప్రయోగించి మరి వాంగ్మూలం ఇప్పించారు. దాన్ని దోషిగా నిల్చోపెట్టాలని ఈడీ విశ్వ ప్రయత్నం చేసింది. ఈ ఈడీ విశ్వ ప్రయత్నం వెనకాతల బీజేపీ హస్తం ఉందని చెప్పేసి కూడా కవిత తన పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. రోహిత్ రామకృష్ణ, అరెస్టుపై సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ మూవ్ చేశారు. రిమాండ్ ఉత్తర్వులను రద్దు చేయాలి అని కవిత పిటిషన్ వేశారు. తన అరెస్టు అక్రమమని కోరుతూ తాజాగా ఆమె ఒక పిటిషన్ మూవ్ చేశారు. కేంద్రం చేతిలో ఈడీ కీలుబొమ్మగా మారిందని కవిత ఆరోపిస్తున్నారు. ఈడీ పొలిటికల్ ఎజెండాతో వెళ్తోందని పిటిషన్లో ప్రస్తావించారు. ఈడీ తీరును నిరసిస్తూ 537 పేజీల వివరాలతో కవిత పిటిషన్ మూవ్ చేశారు. అమ్మను పిల్లలను కలవటానికి అనుమతిని ఇవ్వండి అని రౌజ్ అవెన్యూ కోర్టును అడిగారు. ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టును కవిత ఆశ్రయించడంతో తల్లి శోభ, కొడుకులు ఆదిత్య, ఆర్య, చెల్లెలు అఖిల, సౌమ్య, వినోద, ప్రశాంత్ రెడ్డిని కలిసేందుకు పర్మిషన్ ఇవ్వాలి అని అభ్యర్థించారు కోర్టును. ఎక్కువ మంది కలవడం వల్ల దర్యాప్తుకు ఆటంకం కలుగుతుందని ఈడీ కూడా చెప్పింది. దీంతో కవిత విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం తల్లి, కొడుకులను, కుటుంబ సభ్యులను కలిసేందుకు మాత్రమే అనుమతినిచ్చింది. మరోవైపు ఈరోజు 4వ రోజు కవితను విచారించబోతోంది ఈడీ.